రాముని మరవకే మనస రాముని మరవకే. రామనామ సుధారసాన్ని ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టడం సాధ్యమవుతుందా? కానే కాదు. కానీ మనస్సు మాత్రం అటువంటి పిచ్చి పనులు చేయటానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటుంది. చంచలత్వం మనసుకు ప్రధాన లక్షణం. అందుకే మనల్ని ఎప్పటికప్పుడు జాగృతం చేసుకోమంటారు త్యాగరాజస్వామి. నిజానికి త్యాగయ్య చెప్పింది మనసుకు కాదు, మనసుకు బందీలమైన మనందరికీ. శీలిని, సద్గుణశాలిని, ఘనుని, కపాలినుతుని, వనమాలిని, ఈ ఒక్క వాక్యం, అందులోనూ శీలిని, సద్గుణశాలిని అనే 2 పదాలు సరిపోతాయి మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఎందుకు రాముణ్ణి పూజించాలి, రామభక్తి వల్ల ఏమిటి ప్రయోజనం అని వాదించే మూర్ఖ శిఖామణులకి సమాధానం ఈ ఒక్క పదం చెప్పేస్తుంది. రాముడు సద్గుణశాలి. తన పంచరత్న కృతుల్లో ఒక చోట త్యాగయ్య అంటారు, రాముడిని సంబోధిస్తూ పరనారీ సోదర అంటారు. ఇతర స్త్రీలందరకు రాముడు సోదరుడి వంటి వాడు, అందరినీ సోదరీ భావంతో చూశాడు. ఈ ఒక్క లక్షణం కనుక రాముడి దగ్గర నుంచి మనం అలవర్చుకుంటే పేరు చెప్పుకోవటానికి ఇబ్బంది పడే వ్యాధులు రావు, వాటిల్ని నివారించుకోవటానికి ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరము ఉండదు. రామనామం వల్ల పుణ్యం వస్తుందో లేదో ఎవరికో ఎరుక. ఆ వాదన సంగతి పక్కన పెడితే మనందరం సద్గుణధాములుగా తయారవ్వటానికి రామనామం ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే రాముని మరవకే మనస అంటారు త్యాగబ్రహ్మ. అద్భుతమైన ఈ త్యాగరాజకృతిని కేదార గౌడర రాగంలో గానం చేయటానికి సిద్ధంగా ఉన్న మన గాయక బృందాన్ని నిండు మనసుతో మనందరి కరతాళ ధ్వనులతో మరోసారి సాదరంగా ఆహ్వానిద్దాం. రాముని మరవకవే మనస రాముని మరవకవే, రాముని మరవకవే మనస రాముని మరవకవే. రాముని యాగము కాచిన పాప విరాముని సద్గుణ రాముని సీత, రాముని యాగము కాచిన పాప విరాముని సద్గుణ రాముని సీత. రాముని మరవకవే మనస రాముని మరవకవే. వీరుని దైత్యమి దారుని లోకాదారుని వంశోదారుని సీత, వీరుని దైత్యమి దారుని లోకాదారుని వంశోదారుని సీత. రాముని మరవకవే మనస రాముని మరవకవే. వాసవ హృదయ నివాసుని బహుర విభాసుని శుభకర వేసుని సీత, వాసవ హృదయ
నివాసుని బహుర వివాసుని శుభకర వేసుని సీత రాముని మరవకవే మనస రాముని మరవకవే గీత ప్రియుని విధాతనుకుని కంజాత బంధుకుల జాతుని సీత గీత ప్రియుని విధాతనుకుని కంజాత బంధుకుల జాతుని సీత రాముని మరవకవే మనస రాముని మరవకవే శీలిని సద్గుణశాలిని కను కపాలిని వనమాలిని సీత శీలిని సద్గుణశాలిని కను కపాలిని వనమాలిని సీత రాముని మరవకవే రాముని మరవకవే శ్రీగురు చరణములే గతియని సదాగతి గణితుని త్యాగరాజను శ్రీగురు చరణములే గతియని సదాగతి గణితుని త్యాగరాజను రాముని మరవకవే మనస రాముని మరవకవే రాముని మరవకవే మనస రాముని మరవకవే రాముని మరవకవే సీతారాముని మరవకవే రాముని మరవకవే సీతారాముని మరవకవే నవవిధ భక్తుల్లో శరణాగతి ఒకటి. నమ్ముకున్న దైవాన్ని శరణు అంటం కన్నా మిన్నయింది మరొకటి లేదు. అందుకే పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో అంటూ తనను తాను అర్పణ చేసుకున్నాడు రామదాసు. నిజానికి ఈ ఒక్క కీర్తన గురించే ఓ పూటంతా చెప్పుకోవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. నీదు బాణంబులను బట్టి నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామప్రభో అంటాడు. మనలోని శత్రువుల్ని ఆయన బాణాల చేత బాధించాలట. మనకుండే శత్రువులు అంటే అంతఃశత్రువులు, అరిషడ్ వర్గాలు, వీటిల నుంచి విముక్తి చేయమంటాం ఆయన్ని మనం శరణాగతి పొందుతూ అర్థిస్తున్నటువంటి అంశం. అందుకే పాహి రామప్రభో నీ శరాఘాతంతో నా అంతఃశత్రువుల్ని మర్దించవయ్యా అంటూ వేడుకుంటున్నాడు రామదాసు. ఇక అలంకార శాస్త్రపరంగా చూస్తే ఈ కీర్తనలో ఎన్నో శబ్దాలంకారాలు కనిపిస్తాయి. బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్శితానంద రామప్రభో, ఇలా ఎన్నో మధురమైనటువంటి భావాలు ఈ కీర్తనలో తేనె తుట్టులా గూడు కట్టుకుని మనకు రామనామం అనే తేనెను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. హరహర ప్రియ రాగంలో ఈ సంకీర్తనను గానం చేయటానికి ఈ గాయక బృందాన్ని ఆహ్వానిద్దాం. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో ఇందిరాదిదయారవిందాదిరూఢ సుందరాకారనానంద రామ ప్రభో ఎందునే చూడని సుందరానరుడు కందులో కందులింపొంద రామ ప్రభో పాహి రామ ప్రభో విద్యారకాదిబంధాజిత పదాల పిండముల సందర్శితాలు తల్లివే నీవే మా తండ్రివే నీవే మా దాతవో నీవే మా ప్రాణ రామ ప్రభో పాహి రామ ప్రభో నీరు బాణంబులను నాడు శత్రుల బట్టి పాలింపకున్నావరే
రూపముదాచి కలియుగంబులని వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభు అవ్యయుడవైన ఈ అవతారముల వలన దివ్యులైన రూలులయ్య రామ ప్రభు పాడి రామ ప్రభు పాడి శ్రీరామని పాద పద్మాశయుల పాలింపుమా భద్ర సీతారామ ప్రభు పాడి రామ ప్రభు పాడి రామ ప్రభు పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభు పాడి రామ ప్రభు పాడి రామ ప్రభు పాడి రామ ప్రభు అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. ఆ రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని ప్రత్యక్షంగా చూసి తరించినటువంటి మహానుభావులందరూ ఆ నీలదేవుడిని కేవలం మన మనస్సుల్లో తలుచుకుంటేనే అంతఃకరణాలన్నీ శుద్ధి పొందుతాయట. నీరద దేహము మేలి పసిడి చేలము చాలా భక్తజనుల ప్రోభజాలు పదములు గలుగు స్వామి అన్నాడు తూము నరసింహదాసు గారు. వారి కీర్తనను ఆనంద భైరవి రాగంలో గానం చేయవలసిందిగా బృందాన్ని కోరుకుంటున్నాను. చూడగలిగెను రాముని సుందర రూపము చూడగలిగెను రాముని సుందర రూపము వేణుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని వేణు చూడగలిగెను రాముని సుందర రూపము వేణుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని వేణు చూడగలిగెను రాముని సుందర రూపము సుందర రూపము రఘురాముని సుందర రూపము నీలి నిరద దేహము మేలి పసిడి చేలము నీలి నిరద దేహము మేలి పసిడి చేలము చాలా భక్త జనుల ప్రోభజాలు పనులు కలుగు స్వామిని చూడగలిగెను రాముని సుందర రూపము చూడగలిగెను రాముని సుందర రూపము ఇందువదన మందు మదహాసము మెరయగా ఇందువదన మందు మదహాసము మెరయగా అందమైన ఎడగయురమునందు ముత్యపు తరులుగా చూడగలిగెను రాముని సుందర రూపము చూడగలిగెను రాముని సుందర రూపము తిరుగడల చమరమునిరగ వరుసముత్యపు గొడుగుల వర తిరుగడల చమరమునిరగ వరుసముత్యపు గొడుగుల వర నరసింహాదాసుడెకుట నాట్యమవతరించు స్వామి చూడగలిగెను రాముని సుందర రూపము చూడగలిగెను రాముని సుందర రూపము వేణుకలర శ్రీ భద్రాద్రి విభుని రాఘవ ప్రభుని వేణు చూడగలిగెను రాముని సుందర రూపము రాముని సుందర రూపము రఘురాముని సుందర రూపము అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి నిర్మాణం జరుపుకుంటున్న రామ మందిరం కోసం చేస్తున్నటువంటి నిధి సమర్పణలో భాగంగా కళాకారులందరూ స్వర సమర్పణ చేస్తున్నారు. ఇది ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. ఈ మహాయజ్ఞంలో
పాలు పంచుకుంటున్నటువంటి ఈ కళాకారులందరికీ కూడా మనం కరతాళ ధ్వనులు ఎంతగా వినిపించాలంటే అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో రామయ్యకి వినిపించాలి వీళ్ళ గాత్రము మన కరతాళ ధ్వనులు కూడా. రాముడంటే కేవలం మనం చూస్తున్నటువంటి సీతారాముడు మాత్రమే కాదు, రావణాసురుడిని సంహరించినటువంటి రామచంద్రమూర్తి, వీర రాఘవుడు మాత్రమే కాదు, ఆయన ముజ్జగాలకు ఆది బ్రహ్మ. అది రామతత్వాన్ని తరచి చూస్తే అర్థమవుతుంది. ఆయన సామగానలోల ప్రియుడు, అంటే నాదస్వరూపుడు ఆయన. అటువంటి నాదస్వరూపుడు కనుకనే, నాద ప్రియుడు కనుకనే ఈ రోజున మనం ఆ స్వామికి నాదార్చన చేస్తున్నాం, స్వర సమర్పణ చేస్తున్నాం. రామదాసు నేలిన భద్రాద్రివాస రారా, రామభద్ర రారా, శ్రీ రామచంద్ర రారా అంటూ ఆ రామచంద్రమూర్తిని ఇప్పుడు శంకరాభరణ రాగంలో స్వాగతిస్తారు గాయనీమణులంతా కూడా. రామభద్ర శ్రీరామచంద్ర రామభద్ర శ్రీరామచంద్ర రామరసలోచన సీతా సమేత రామభద్ర శ్రీరామచంద్ర రామరసలోచన సీతా సమేత ముత్యముల పేరు మెరయుచుండరా, మంచి ముత్యముల పేరు మెరయుచుండరా, పంచదార చిలకనాతో పలుకుతూ రారా రామభద్రరా. పట్టరాని ప్రేమన పట్టుకొమ్మరా, పట్టరాని ప్రేమన పట్టుకొమ్మరా, గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరా రామభద్ర నిన్ను మానవేనురా నీలవ
చెప్పుకొందు గాని మరువకిందురా మనసు నీవేననే గాని మరలాలెందురా చక్కటి కార్యక్రమం. రామనామాంకితమైనటువంటి సంకీర్తనల్ని వీణుల విందుగా ఆస్వాదిస్తున్నటువంటి ఈ సాయం సమయం మనందరి మనస్సుల్లో ఒక శాశ్వతమైనటువంటి చిహ్నంగా ఈరోజు మిగిలిపోతుంది అని ఆశిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు, ఈ సంగీత స్వర సమర్పణ నిర్వహిస్తున్నటువంటి వారు శ్రీమతి జ్యోతి గారు, సత్యవతి గారు. అలాగే వాద్య సహకారం వాయులీనం మీద చావలి శ్రీనివాస్ గారు, మృదంగంతో శ్రీ అమ్ముల ప్రసాద్ గారు, తబలాతో ప్రకాష్ గారు చక్కటి సమన్వయంతో వాద్య సహకారం అందిస్తున్నారు. గాయని గాయకులకు, వాద్య కళాకారులకు మనందరం మరొకసారి కరతాళ ధ్వనులతో అభినందనల్ని తెలియజేస్తాం. రామయ్య నవ్వితే ఎలా ఉంటుందంటేట, ఆ నగుమోములో నుంచి వచ్చేటువంటి మెరుపు చాలట మనందరి జీవితాలని ప్రకాశవంతం చేయటానికి, మనలో కొండలా పేరుకున్నటువంటి పాపాల్ని భస్మం చేయటానికి. నిర్మలాకారుని నిఖిల అఘహరుని, అఘము అంటే పాపం, ఆ పాపాలన్నింటినీ కూడా ఈ రామనామం సంహరించేస్తుందట ఒక్కసారి పలికితే చాలట. అందుకనే పలుమారు పూజించినే ఆరాధింతును శ్రీ త్యాగరాజ సన్నుతిని అంటారు త్యాగరాజస్వామి వారు. అటువంటి నగుమోము గలవాని నా మనోహరుని అనే ఈ త్యాగరాజ కృతిని మధ్యమావధి రాగంలో గానం చేయవలసిందిగా మన గాయక బృందాన్ని సాదరంగా మరోసారి అభ్యర్థిస్తున్నాను. నగుమోము కలవాని నామలో కరుణి జగమేలో సోరుని జాకి కరుణి. నగుమోము కలవాని నామలో కరుణి జగమేలో సోరుని జాకి కరుణి. కరుణి
జగమేలో సూర్యుని జానకి వరుని రఘుమోము కలవాణి రామను కరుని జగమేలో సూర్యుని జానకి వరుని రఘుమోము కలవాణి రామను కరుని. ఈనాటి ఈ స్వర సమర్పణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహానుభావుల్లో విజయవాడకు చెందినటువంటి సంగీత విద్వన్మూర్తి, వాయులీన శిఖరం, నాద సుధార్ణవ బిరుదాంకితులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు. ఇటీవలే భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ పురస్కారంతో గౌరవాన్ని అందించింది. అనుభవంలోనూ పాండిత్యంలోనూ విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఈ మహామూర్తి ఈ రోజున రామకార్యానికి వచ్చినటువంటి హనుమంతుని వలె ఈ రోజున మనందరి దగ్గర ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు అని నేను భావిస్తున్నాను. అధిక మాసాలతో కలిపి మరొక 20 రోజుల్లో శత వసంతాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి 100 ఏళ్ల బాలుడాయన. అటువంటి సాహితీ విద్వన్మూర్తి ఈ రోజున ఈ స్వర సమర్పణ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా రావటమే కాదు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం అంటారు. ఆ కన్నుల నిండా ఆనంద బాష్పాలు రాలుతుండగా రామనామం ఎక్కడెక్కడ వినపెడితే అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారట. ఇందాక నుంచి మీరు చూస్తున్నారో లేదో పాడేవారికి అవకాశం లేదు, కానీ నేను చూస్తూనే ఉన్నా. చక్కగా అలా కళ్ళు మూసుకుని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని మనం పాడుతున్నటువంటి ఈ రామనామ సంకీర్తనల్ని ఎంతగా ఆనందంగా అనుభవిస్తున్నారో రామస్వామి గారు. వారి ఆనందానుభూతిని అక్షరాలుగా మార్చి మనందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. గురుదేవో భవ. సభకు నమస్కారం. నేను వైలిన్ వాయించుకునేవాడిని, మాట్లాడమంటే కొంచెం ఇబ్బంది. కానీ వీళ్ళు పాడుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళానో రాముడి దగ్గరికి వెళ్ళిపోయాను. నా పేరు రామస్వామి. ఏమండి, నాకు రాముడు ఎవరైనా ఇష్టమే. రాముడు అంటే మరి మా నాన్నగారికి వాళ్ళకి ఇష్టం, మా అమ్మగారు పాడుతూ ఉండేవారు. ఆ రోజులలో ప్రతి తల్లి పాడుతూ ఉండేవారు ఈ రామదాసు కీర్తన. ఇవన్నీ నా చిన్నతనంలో, ఈ మీడియా లేని రోజులలో చక్కగా తల్లులు పాడుతూ ఉండేవారు. మా అమ్మగారిని తీసుకొని ఆ పెళ్ళిళ్ళు పాటలు ఉంటాయి కదా, అవన్నీ పాడించుకునేవారు. చక్కని గొంతు. మా అమ్మ పేరు లక్ష్మీదేవి, చక్కగా పాడేది. అంటే ఈరోజు నేను ఈ సంగీతంలోకి రావడానికి కారణం, అందులో రామనామం చాలా, అంటే ప్రతి నామంలోనూ గొప్పతనం ఉంది, కానీ రామనామంలో వైబ్రేషన్ ఎక్కువ ఉంది. మనకి వైబ్రేషన్ ఉంటేనే కానీ మన జీవితాలు, ఏ జీవికైనా వైబ్రేషన్ కావాలి, సౌండ్.
ఈ ఇందాక నుంచి వాడు పాడుతుంటే నా ఇప్పుడు మాట కూడా గుర్తు రావటంలో ఆ సంగీతంలో వెళ్ళిపోయాను నేను. అందులో బాలమురళి గారు పాడుతూ ఉండేవారు ఈ కీర్తనలు ఎక్కువ, రామదాసు ఇవన్నీ. ఆయన పాడుతుంటే ఆ రాముడు అక్కడికి వచ్చేసినట్టే. ఆయన పాడుతుంటే ఆయనలో అంటే మాటలో పిక్చర్ ఉంటుంది, సౌండ్లో పిక్చర్ ఉంటుంది. మనకి తెలియని విషయాలు మనం చేసే విషయాల్లో మనకి చాలా తెలియవు. సౌండ్లో పిక్చర్ ఉంటుంది, లోపల నుంచి పిలుస్తుంది. అదే రాముడు ఇలా రారా అని పిలుస్తుంది ఒక గదిలోంచి. దాంట్లో బామ్మ కనిపిస్తుంది ఆ మాటలు. బామ్మ మన దగ్గర లేదు, కానీ ఆ పిలుపులో అంటే సౌండ్లో ఆ పిక్చర్ ఉంది. అక్కడ ఏదో అరుస్తుంది, కుక్క అరుస్తుంది అంటాం చూడకుండా. హార్న్ కొట్టగానే మన కారు వచ్చిందంటాం చూడకుండా. లేకపోతే ఎవరిదో కారు వచ్చిందంటాం. అంటే సౌండ్లో పిక్చర్ ఉంది, సౌండ్లో పిక్చర్ ఉంది. రామ అంటే మీకు రాముడు ఇక్కడ ఉన్నాడా, ఆ మాటలో మీకు అది చూసుకుంటూ పాడుతున్నారు. అట్లా మనకి తెలియని విషయాలు మనకి ఎన్నో ఉన్నాయి. దీంట్లో వెళ్ళిపోతే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతాను. మీరు చక్కగా పాడుతున్నారు. మీ టైం నేను తీసుకోవటం అంత మంచిది కాదు. సంగీత విలువలు తెలిసిన వాడిని కనుక నేను ఎక్కువ మాట్లాడకూడదు. చూడండి ఎంత బాగుందో పేరు, సంస్కార భారత. చూడండి, సంస్కారం అనేది చిన్న విషయం కాదండి. ఎంతున్నా సంస్కారం ఉండాలి. సంస్కారం లేకపోతే ఏముంది చెప్పండి. నిర్వీర్యం. అలాంటి చక్కగా పేరు స్వర సమర్పణ చక్కగా సమర్పిస్తున్నారు. ఎంత బాగుందంటే ఇంకా నేను దీంట్లోకి వెళ్ళానంటే చాలా. చూడండి, ఆయనేమో వాళ్ళ తత్వాలు చూడండి. త్రేతాయుగమును ద్వాపర యుగం కలిపి ఆయన పేర్లు పెట్టేశారు. రామకృష్ణ. రాముడేమో త్రేతాయుగం వాడు, కృష్ణుడు ద్వాపర యుగం. అంటే ఇద్దరు ఇష్టం. ఆయనే ఈయన రాముడే కృష్ణుడు కదా, కనుక ఆయన చక్కగా పేరు చక్కగా ఇదంతా సాహిత్య విశేషాలన్నీ చెప్పారు ఆయన. వీళ్ళు చక్కగా పాడుతున్నారు. నన్ను ఏదన్నా అడిగితే చెప్తాను. ఏంటంటే కొంచెం వయసు అయిపోయింది కనుక మరుపు కూడా రావడానికి సహజం. అంటే 95 అంటే అధిక మాసాలతో 100ట అవి గుర్తు చేసుకున్నాను. నాకు సంగీతం చాలా గొప్పదండి. మన ఆరోగ్యానికి సంగీతం చాలా హెల్ప్ చేస్తుంది. అంటే సంగీతంలో సౌండ్లో వైబ్రేషన్ ఉంటుంది. మామూలు ఇది గొప్ప అనడం లేదు. ఇలా అనుకున్నాం అనుకోండి, ఈ మనసు దాని దుంపదాగా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఎంతో గొప్ప వాళ్ళకి కానీ మనసు సౌండ్ నిలుపుతుంది. అదే ఓం అన్నాం అనుకోండి, బుద్ధి ఎక్కడికి పోతుంది. నేనైతే పెద్దవారి దగ్గర నేను ఏదో మాట్లాడేస్తున్నాను. ఓం అనుకో సౌండ్ ఏమో బుద్ధిని ఎక్కడికి పోని. ఇలా చుట్టూ పూర్తి చాలా ఉన్నాయి. నేను దాని మీద ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను సీనియర్ విద్యార్థిని. సంగీతం గొప్పదండి, జీవితం సరిపోదు. ఇప్పుడే తెలుస్తోంది నాకు. నేను 82 ఫీల్డ్లోకి వచ్చి 82 ఏళ్ళు పైన అయింది. సంగీతంలోకి వచ్చి 86 ఏళ్ళు అంటే నా 8 ఏళ్ళు. ఇంతకాలం ప్రపంచ ఆ పాటలో ఉండే వైబ్రేషన్ ఆ బాడీకి తగిలి హాయిగా నిద్ర. అలాగే శిష్యుడు అయితే పక్షులు కూడా నేను వర్ణం కూడా కలిసిన మా అవుతుంది. పాట హాయిగా తోకాడి ఇంచుకుంటూ ఇట్లా
మరి ఈ వైబ్రేషన్ దగ్గర పంటలు బాగా పండుతాయి అన్నారు. అది నిజమే. పాటలో వైబ్రేషన్ సౌండ్ అది తగినప్పటికీ అది కదులుతాయి. కదలడం వల్ల పంట బాగా పండుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అందుకనే పాముకి చెవులు లేవు. మరి రేపు గారు పనిహి అన్నారు కదా, మరి పాముకి సంగీతానికి ఏమిటి సంబంధం? కానీ దానికి కూడా మన వాళ్ళు చెప్పారు, పాముకి ఒళ్ళల్లా చెవులు అని. అంటే పువ్వు మీద వెళుతూ ఉంటుంది కదా, పువ్వులో వైబ్రేషన్ ఉంటుంది. శబ్దం దాని ద్వారా ఒంటికి వెళ్తుంది. బాడీకి ఈ వైబ్రేషన్ తగినప్పటికీ అది కదులుతుంది. అమ్మా అదో అలా చెప్పుకోతే అంత గొప్ప మన సంగీతం. తర్వాత ఒక విషయం చెప్పాలి తల్లి మీ అందరికీ. గుండె ఆదివారం అక్కడికి అసలు సంగీతం వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక చోట కలుసుకోండి ప్రతి ఆదివారం. మీకు వచ్చిన పాటలు పాడుకుంటూ ఉండండి, అదే సభ అవుతుంది అన్న. అలాగే పాడుకున్నారు. గాయత్రి సన్మండలి అని గాయత్రి మహిళా సన్మండలి అని పేరు పెట్టారు. అది చక్కగా నడుస్తుంది. అలాగే మీరు కూడా చక్కగా ఎవరిలో వాళ్ళే కాకుండా ఒక్కొక్క వారం అందరూ కలుసుకుంటే ఒకరి అభిప్రాయం ఒకరు పెట్టిన పాట ఇంకొకరు నేర్చుకోవచ్చు. ఇలా పాడుకుంటుంటే ఆరోగ్యంగానూ ఉంటుంది, 10 మందికి మనం ఆదర్శంగానూ ఉంటాం. మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. నిజంగా ఆ పేరు చూస్తేనే నాకు ఎంతో పేరు. మనుషులు అలాంటి వాడు. పేరు ఏముంది, ఏదైనా పెట్టుకోవచ్చు. రాముడు అయితే నేను రాముడు అయిపోయినా కాదు. అలాగా భక్తులు చక్కగా నడుపుతున్నారు. రామకృష్ణ గారేమో చక్కగా వీటి పాత్ర గురించి చక్కగా చెప్తున్నారు. దీంట్లో స్వామీజీ కూడా అక్కడ ఉండటం మన అదృష్టం. ఏదన్నా పొరపాటు మాట్లాడితే ఏమనుకోకండి, చాలా బాగా పాడేస్తుంది. నేను చెప్పినట్టుగా ప్రతి ఆదివారం కలుసుకుని మీరు పాడుకుంటూ ఉండండి. నన్ను కూడా ఎప్పుడైనా పిలవండి, వస్తాను. సెలవు. బంటు రీతి కొలువేయవాడయ్యా అంటారు కదా, అటువంటి ఒక బంటు రీతిని ఈ 4 మాటలతో మనందరిలోనూ చైతన్యాన్ని నింపినటువంటి రామస్వామి గారికి ఆ రామస్వామి అనుగ్రహం వారితో పాటు మనందరి మీద కూడా ఉండాలని కోరుతూ శ్రీ కమలానంద భారతీ స్వామి వారి కరకమలాల చేతుల మీదుగా రామస్వామి గారికి జ్ఞాపికను బహూకరించవలసిందిగా స్వామివారిని అభ్యర్థిస్తున్నాను. అలానే సత్య రవికుమార్ గారు, ప్రాంత కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర. వీరిద్దరూ పద్మశ్రీ పురస్కార గ్రహీత నాద సుధార్ణవ శ్రీ అన్నవరపు రామస్వామి గారిని సత్కరిస్తున్నారు. మనందరం కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయాలి. దానికి రాలేదండి, ట్యాగ్ చేద్దాం. వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఒకసారి చేసావా? ఇంకెవరున్నారు? ప్రస్తుతమో అప్రస్తుతమో తెలియదు కానీ ఇంతమంది ఉండగా ఒక విషయం చెప్పాలి అని మాత్రం నాకు అనిపిస్తుంది. నీ దగ్గర నుంచి మళ్ళీ హలో, అందులో నేను ఒక్కనే. నాకు ఇది ఏదైనా వచ్చిందంటే సంగీతం. బాబు, ఈ సంగీతం ఎవరిది? గురువు గారిది. నాకు ప్రత్యక్ష దైవాలు ఎవరంటే అమ్మ నాన్న, అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. వాళ్ళు జన్మ ఇవ్వకపోతే నేను లేను కదా. కానీ నేను మరి పశువులెన్నో ఉపయోగపడతాయి, కానీ మరి నేను విద్య లేకపోతే నేను ఎవరికి ఉపయోగపడదో పరిస్థితి అందరికీ బాధాకరంగా ఫోటో తీస్తావా? కనుక విద్య కావాలి. అది విద్య చెప్పింది అందుట్లో సంగీతం అనేది వేద వచ్చినటువంటి
అలాంటి దానికి గురువు కావాలి. గురువు గారు ఆ సంగీతం చెప్పకపోతే కదా నన్ను ఈ రోజున ఇక్కడికి పిలిచారు. ఏవో అవార్డు నేను ఒకటే చెప్తాను, ఎప్పుడో ఇంకా 30 ఏళ్ళ నుంచి మీకు ఆ పద్మ అవార్డులు అవి రాలేదు ఇవి రాలేదు ప్రతి వాళ్ళు అంటారు. అంటే నేను ఒకటే చెప్తాను, వాటి కోసం నేను నేర్చుకోలేదండి. అది వాటి కోసం నేర్చుకున్నానా, నేను పుట్టు కోసం నేర్చుకున్నాను. అందుతో 10 మందికి మా గురువు గారేమో ఉచితంగా విద్య చెప్తారు. అండ్ అదే పద్ధతిలో నేను ఉచితంగా. తర్వాత ఈ సంగీత కళాశాల రావడానికి కారణం నేను, శాంక్షన్ చేయించింది నేను. అంటే ఇది నాకు తృప్తి ఏంటంటే నాకు సన్మానం చేశారు అది ఇదని అసలు మర్చిపోతాను. నాకు గుర్తున్నది ఏంటి, నా వల్ల ఎవరికైనా ఉపయోగించాలి. నేను శిష్యులందరికీ ఉద్యోగాలు విద్య చెప్పటం కానీ ఎవరికైనా ఏదో ఉపకారం చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. నాకేదో చేస్తారు, అది గురువు గారికి. సంగీతాన్ని బట్టి కదా నన్ను గౌరవిస్తున్నారు. దీనికి కారణం సంగీతం గురువు గారిది, శరీరం ఏమో తల్లిదండ్రులు. కనుక వాళ్ళకే అర్పితం. నేను వాళ్ళ కడుపును పుట్టినందుకు నా అదృష్టం. అలాంటి గురువులు దొరికినందుకు ఏ జన్మలో చేసుకున్న సుకృతం. ఇదే కాదు, నాకు వారాలు పెట్టిన మహాతల్లులు నిజంగా వాళ్ళందరూ భోజనం పెట్టే కదండి నేను సంగీతం నేర్చుకున్నాను. ఒళ్ళు దళతరిస్తాను. వాడు మనసారా భోజనం పెట్టి దీవించబట్టే కదండి నేను ఈ రోజున ఇట్లా ఉన్నాను. కనుక ఇవన్నీ వాళ్ళకే అర్పితం. వారి రామస్వామి గారు వారిని నేను వ్యక్తిగతంగా కలుసుకుంటున్నప్పుడు ఒక మాట అనేవారు నాతో. మా గురువు గారు సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పారు, సంగీత ఇంగితాలు నేర్పారు అని చెప్తుండేవారు నాతో. సంగీతం వల్ల ఏమొస్తుంది అంటే ఇంగితం వస్తుంది అని. అటువంటి ఉదాత్తమైనటువంటి భావాలతో నిండినటువంటి ఆ విద్వన్మూర్తి ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదించినందుకు వారందరికీ సంస్కార భారత పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాతి స్వర కుసుమాన్ని సమర్పించేందుకు కళాకారుల్ని సన్నద్ధమవలసిందిగా కోరుతున్నాను. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గెలిగెను అందరికీ. అన్నమాచార్య సంకీర్తన. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలికి కామధేను ఇతడు, రాధల కౌశికు పాలి గౌతము భార్య పాలికి కామధేను ఇతడు, రాధల కౌశికు పాలి సీతాదేవి పాలికి చింతామణి ఇతడు, సీతాదేవి పాలికి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలికి ఇరవర దైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయ కలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు.
పాలి పరమ బంధువితడు జై హనుమంతు పాలిత నిరతి విభీషణుని పాలి నిరాళము ఈతడు నిరతి విభీషణుని పాలి నిరాళము ఈతడు లరి భజనము పాలి తన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలపడవని వారి సర్వపూరహస్యము అలరి గుని పాలి ఆది తలపడవని పాలి సర్వపూరహస్యము అలరి గుని పాలి ఆది కలడన్న వారి పాలి కన్నులెదుటి కోరిని కలడన్న వారి పాలి కన్నులెదుటి కోరిని దయయాసి వెంకటాని విగుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రాముడు శ్రీ రామస్వామి గారికి మనందరి పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి వ్యక్తిగత కారణాల ద్వారా రాముడు కోదండ రాముడు, కళ్యాణ రాముడు. ఆ రాముడు ఎటువంటి వాడు అంటే ఆ రామనామం యొక్క గొప్పదనాన్ని పంచర్ల గోపన్న తన దాశరథి శతకంలో మనందరికీ తెలిసినటువంటిదే చక్కటి పద్యంలో చెప్తాడు ఆయన. ఆ రామనామం యొక్క గొప్పతనం, తన మనసులో ఆ రామనామం ఎంతగా నిండిపోయి రామనామం పట్ల తనకున్న విశ్వాసం ఎటువంటిదో అంటే, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిలలేడను చుంగడ గట్టి భేరిగా దండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. ఆ రామనామం మీద తనకున్నటువంటి ఆ విశ్వాసం, ఇంతకన్నా నా రాముడు కన్నా గొప్పదైనటువంటి దైవం, నా రామనామం కన్నా గొప్పదైనటువంటి నామం మరొకటి లేదు అని చెప్పి నేను
మదించిన ఏనుగునికి ప్రకటిస్తాను అని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు ఆ కంచర్ల గోపన్న రామదాసుగా మారి. అటువంటి రామయ్యను తన క్రీగంట చూడవయ్యా రామయ్య అని చెప్పి త్యాగరాజస్వామి వారు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు తోడు రామ క్రీగంట చూడు, మర్చిపోతావేమో రామయ్య రామ నేను నీవాడ రామ నాతో మాట్లాడు అంటూ త్యాగరాజస్వామి వారు రచించినటువంటి ఈ కృతిని భైరవి రాగంలో ఇప్పుడు గానం చేస్తారు కళాకారులు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మొక్కితి రామ నీ చేతికి రామ కోదండ రామ రామ నీకెవరు చూడు రామ శ్రీకంఠ చూడు రామ నీకెవరు చూడు రామ శ్రీకంఠ చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ నేనెందైనను రామ పేరెంచలేను రామ నేనెందైనను రామ పేరెంచలేను రామ ఎన్నడైనను రామ వాయగలేను రామ ఎన్నడైనను రామ వాయగలేను రామ కోదండ రామ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాడే పాట రామ నీ పాడే పాట రామ కోదండ రామ రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సతోమే రామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామచంద్రమూర్తి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉందనటానికి నిదర్శనం ఈనాడు సమాజంలో అంతరించే దశకు చేరుతున్నటువంటి సనాతన ధార్మిక బుద్ధిని మనందరిలో ప్రజ్వలింప చేయటానికి
కంకణం కట్టుకుని ఒక యుద్ధ రంగంలో సైనికుడు పనిచేస్తున్నారు. తురియాశ్రమంలో కూడా శ్రీ కమలానంద భారతీ స్వామి వారు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి. వారి ఉపన్యాసాలు వింటుంటే మరొకసారి శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి ప్రత్యక్షంగా మనం వింటున్నటువంటి భగవద్గీత అనిపిస్తుంది. మనం ఏం కోరుతున్నామో, మనం ఏం తెలుసుకోవాలో, ఏం ఆచరించాలో స్వామివారు నిరంతరం తమ ఉపన్యాసాల ద్వారా బోధిస్తుంటారు. ఈనాటి ఈ స్వర సమర్పణ కార్యక్రమానికి వారిని ఆహ్వానించగానే ఎంతో ఆనందంతో మనందరినీ ఆశీర్వదించటానికి, అనుగ్రహ భాషణం చేయటానికి స్వామివారు ఇచ్చేశారు. వారిని ఇప్పుడు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణము కొరకు సుమారు 300-400 సంవత్సరాల నుంచి మన సమాజము చేసినటువంటి సంఘర్షణ ఉద్యమం నేటికి కార్యరూపము దాల్చి అక్కడ భవ్య మందిర నిర్మాణాలకి శంకుస్థాపన జరిగి నిర్మాణం జరుగుతున్న సందర్భంగా మన దేశమంతటా కూడా రామ మందిర నిర్మాణము కొరకు నిధి సేకరణ చేసిన కార్యక్రమము అది చిన్న విషయం కాదు. 30 ఏళ్ల క్రితము కరసేవకి కొన్ని లక్షల మంది కరసేవకులు అయోధ్యకు వెళ్ళారు. ఈరోజు మందిర నిర్మాణము కొరకు నిధి సేకరించడానికి మొత్తము దేశంలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు సుమారు 6 లక్షల గ్రామాల వరకు వెళ్ళారు. మిగతా విషయాలన్నీ రవికుమార్ గారు చెప్తారు. ఈరోజు చేస్తున్న కార్యక్రమము దేవాలయాలన్నీ ఆదర్శవంతంగా ఉంటే అయోధ్యలో రామ మందిరము నిర్మాణము పూర్తి అయిన తరువాత అప్పుడు అయోధ్యలో రామ మందిరముతో సహా మన దేశము లేదా ప్రపంచంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ ఎటువంటి కార్యక్రమాలతో శోభిల్లాలి అనే దానికి ఈ రోజున ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ స్వరార్చన అనే కార్యక్రమము ఒక ప్రాతిపదిక అవుతుంది అనే విషయంలో సందేహం లేదు. ఈ రోజున మనము సంగీతము ఇక్కడ సంగీత కళాశాలలో కొంతమంది ఇట్లా కొన్ని కీర్తనలు పాడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. కానీ ఒక 25, 30, 40 సంవత్సరాలకు పూర్వం గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిలో ఒక ఇంటిలో వయోలినము, ఒక ఇంటిలో హార్మోనియం, ఒక ఇంటిలో వీణ, ఒక ఇంటిలో తబలా, ఒక ఇంటిలో గాత్రము, ఒక ఇంటిలో కీర్తన, ఇట్లా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి సంస్కారాలు మన ఇళ్లలో ప్రతి గ్రామంలో కూడా కనబడుతూ ఉండేవి. అలాగే కేవలము వాద్య పరికరాలు సంగీతమే కాకుండా కోలాటము, పండరి భజన, చెక్క భజన, కురుగు భజన ఇట్లాంటి ప్రక్రియలన్నీ కూడా గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉండేవి. అదేవిధంగా తోలుబొమ్మలాటలు కావచ్చు, లేదా పకటి వేషగాళ్ళు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నారంటే సమాజంలో ఉండేటువంటి ఏ స్థాయి వాళ్లకు ఏ పద్ధతుల్లో, ఏ రీతుల్లో, ఏ భాషల్లో చెబితే ఏ విషయం ఏ రకంగా అందించవచ్చో, అర్థము చేయించవచ్చో ఆ విధమైన ప్రక్రియలన్నింటినీ సమాజంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ వారసత్వం కొనసాగింది. అలాంటి చిన్న చిన్న జానపద కళలు, జానపద పాట కావచ్చు, నాట్యం కావచ్చు, గచ్చ కావచ్చు, డప్పు కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, ఇలాంటి అనేక జానపద ప్రక్రియల దగ్గర నుంచి శాస్త్రీయ సంగీతం దాకా మన వైదిక జీవన విధానము, సనాతన ధర్మము, హైందవ జీవన విధానము వీటి మీద నిలబడి బతికింది, ముందు తరాలకు అందించబడింది. అయితే ఇది స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా వీటన్నింటినీ మనం బాగా కాపాడుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే వీటన్నింటినీ పోగొట్టుకున్నాం. ఈ కళలు, శాస్త్రాలు నిర్లక్ష్యం చేయబడింది 47కు ముందు కాదు.
47 తర్వాతనే వీటికి పాత్ర వేశారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి తిరిగి మరలా మనం చేయవలసింది, నేను ఈరోజు హైదరాబాద్ నుంచే వస్తున్నా. మీరు కూచిపూడి నాట్యం కావాలన్నా, వాయులీనం కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా, సంగీత విభావరి అయినా, అన్నమాచార కీర్తన, త్యాగరాజ కీర్తన, రామదాసు కీర్తన, తూము నరసింహమూర్తి కీర్తన, దాసు కీర్తన, ఇవేవైనా కావాలంటే ఎక్కడికి పోవాలండి? ఎక్కడికి పోవాలా? చిక్కడపల్లికి పోవాలా? ఎక్కడికి పోవాలా? మల్కాజ్గిరికి పోవాలా? ఎక్కడికి పోవాలా? కూకటిపల్లి పోవాలా? మంచో చెడ్డో, అదృష్టమో దురదృష్టమో, జరగాలో జరగకూడదు, అయ్యిందో కాలేదు నాకైతే తెలియదు, కానీ రాష్ట్రం అయితే విడిపోయింది. ఇప్పుడు ఈ ఆంధ్రులకి ఆంధ్రత్వం ఏందో అంధత్వం పోగొట్టుకుని ఆంధ్రత్వ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే బుద్ధి రావాలని కోరుకోవాలి. నీ పాట ఏందో, నీ మాట ఏందో, నీ భాష ఏందో, నీ కట్టేందో, నీ బొట్టేందో, నీ తత్వం ఏందో, నీ సంస్కృతి ఏందో, నీ వారసత్వం ఏందో నీవు తెలుసుకుని ముందు తరాలకు అందించేటువంటి ఒక ప్రయత్నము, ఇదిగో ఈ రాష్ట్ర రాజధానిగా ఉండే ఈ గడ్డ మీద నుంచే తిరిగి మరలా ఆంధ్రజాతి ఉద్ధరించబడాలా. అవునా కాదా? అవునా కాదా? అది లేదు, అది లేదు, అది లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిరుగుతున్నాను నేను. ఎక్కడా మన భాష గురించి, మన పాట గురించి, మన కీర్తన గురించి, మన సంస్కృతి గురించి, సాహిత్యాన్ని గురించి, మన నాట్యాన్ని గురించి, వీటి గురించినటువంటి తపన పగలు బ్యాటరీ వేసి వెతికినా కనిపించని స్థితిలో సమాజం ఉంది. ఇంకా కొద్దిమంది పాపం, ఇదిగో పాపం అన్న మాట వద్దు, తప్పు. ఇలాంటి వాళ్ళందరి వల్ల ఇంకా కాస్త ఈ కళాశాల వల్ల, కొవ్వూరులో సంస్కృత కళాశాల మూతపడే, నెల్లూరులో వేద సంస్కృత కళాశాల మూతపడే. ఉన్నారు లెక్చరర్లు, వినడానికి చదువుకోవడానికి విద్యార్థులు లేరు, సంగీతం నేర్చుకోవడానికి విద్యార్థులు లేరు. మా చిన్నతనంలో గతి లేక, డబ్బు లేక చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని తిరిగాము. ఇప్పుడు కింద ధరగాక కొవ్వికి 2000 రూపాయలు పెట్టి చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని దిక్కుమాలి సంస్కృతి చూస్తున్నాం. సమాజం ఎదిగిందా, ఒదిగిందా, మరి ఏమైంది? కాబట్టి ఏం చేయాలో, ఏం కట్టుకోవాలో, ఎట్ట ఊరేగాలో తిరిగి బతుకుతున్నాం. కాబట్టి శ్రీరామచంద్రుడి మాట విన్నప్పుడు, శ్రీరామచంద్రుడి వినడం కాదు, పాడడమే, గానమే. అది ఏ ప్రక్రియలైనా సరే రామాయణాన్ని పాడడమే. కాబట్టి ఈరోజు ఇక్కడ రామనామ సంకీర్తన చేస్తున్నారు, బాగా పాడుతున్నారు, మేము వింటున్నాం. అయితే వాటిలో ఉండే లోతుపాతులు మాకేం తెలియదు. చిన్నప్పటి నుంచి రేడియోలో ఉన్నాం, వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదో టీవీలో వస్తుంటే వింటూ ఉంటాం. ఆ తర్వాత టీటీడీ వాళ్ళ అన్నమాచార కీర్తనలు విన్నాం. ఇప్పుడైతే అన్ని యూట్యూబ్లో ఉంటున్నాయి కాబట్టి ఒక యూనివర్సిటీ, యూట్యూబే ఒక యూనివర్సిటీ. మొత్తం దేశం అంతా యూట్యూబ్ చూసి బతికేస్తున్నాడు. వంట కూడా యూట్యూబ్లో చూసే కదా చేసేది. అక్కడ మర్చిపోయి అది కూడా బాణట్లు చేసేయకండి, అదే అప్పుడం ఒడియం అయిపోతుంది. అందుకని ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం వలన ఇది ప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ గ్రామాన, కుటుంబములు మన ప్రాచీన సంస్కృతి మరలా ప్రారంభించబడి పరిణమిల్లాలి. ఎక్కడికి పోతుంది మన నాటక రంగం? ఒక హరిశ్చంద్ర నాటకాన్ని చూసే సమాజం లేదు, ఆడేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు లేరు. ఒక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఒక ఆచంట వెంకటరత్నం గారు, ఒక బండారు రామారావు గారు, ఒక డివి సుబ్బారావు గారు, ఒక జయరాజ్ గారు, ఇట్లాంటి వాళ్ళు మన ఆంధ్రదేశాల మొత్తము వాళ్ళు హరిశ్చంద్ర నాటకం కొన్ని వేల ప్రదర్శనలు ఇస్తే ఆ హరిశ్చంద్రుడు చూచి దేశము నీతి నేర్చుకుంది. ఆ నాటకం చూసిన ఒక ఆయనే జాతిపిత కూర్చున్నాడు. ఈరోజు ఆ హరిశ్చంద్ర నాటకం లేదు మన సిలబస్లో, సమాజంలో. ఇక నిజం చెప్పమంటే ఎక్కడి నుంచి చెప్తారు? శ్రీకృష్ణుడి రాయబారం లేదు, ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ తిరిగి మరలా సమాజంలో ప్రారంభం కావాలి. పథకాలు పెట్టామా, పందేరాలు చేసామా అంటే సమాజం బాగుపడదు. పద్యం నేర్పించామా, పాట నేర్పించామా అంటే సమాజం బాగుపడుతుంది. ఏది నేర్పించాలో అది నేర్పించకుండా సమాజాన్ని పతనం చేసి, సర్వనాశనం చేసి, ఈ సమాజాన్ని మేము ఉద్ధరించామనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది తిరిగి మరలా మనం మన మూలాల్లోకి వెళ్ళాలి అనే దానికి ప్రాతిపదిక కావాలన్న విషయాన్ని ప్రస్తావన చేస్తూ చాలా మంచి కార్యం జరుగుతుంది. ఇదిగో విజయవాడలో ఈ కార్యక్రమం తిరిగి మరలా లక్షగళార్చన లాంటి కార్యక్రమం ప్రారంభం చేయాలా,
సంస్కార భారతి వాళ్ళు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. అయితే ఈ సంతోషాన్ని మేము ఇక్కడతో ఇంతటితో ఆగిపోవాలని కానీ దీంతో సంతృప్తి చెందామని కాదు. ఈ సంస్కార భారతి వాళ్ళు చేయవలసిన పని చాలా ఉంది. వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించాలని చెప్పి మేము ఆదేశిస్తూ ఉన్నాము, ఆశీర్వదిస్తున్నాం కూడా. కాబట్టి లక్షగళార్చన అన్నమాచార్యులు పెడతారా, రామదాసులు పెడతారా, త్యాగరాజు స్వామి వారిదే పెడతారా? త్యాగరాజ కీర్తనలేమో తెలుగులో ఉంటాయా? తమిళ భాష వాళ్ళేమో త్యాగరాజ కీర్తనలు పాడతారా? అది కర్ణాటక సంగీతంలో పాడతారా? విజయవాడలో త్యాగరాజ ఉత్సవాలు జరగవా? జరిగిన ఈ 20 మంది కూర్చుంటారు, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఇది మారాలి, ఇది మారాలి. కాబట్టి మనము మన ఆంధ్రజాతి యొక్క సంస్కృతి వైభవాన్ని, సాంస్కృతికమైనటువంటి వికాసాన్ని తిరిగి మరలా మన సమాజంలో ప్రతి బిడ్డకు నేర్పించేదానికి ఇది శ్రీరామచంద్రుని అయోధ్య రాముని నుంచి వచ్చిన ఆశీర్వాదంలాగా భావించాలని చెబుతూ పూర్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. చైతన్య ప్రబోధకమైనటువంటి స్వామివారి ఆశీస్సులు మనకు దగ్గర ఉంటే తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరం. అయితే ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి నిధి సమర్పణ జరిగింది. అయితే ఇంకా మరికొంతమంది ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులు మేము ఇతర కారణాల వల్ల అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పణ గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు చేయవచ్చా అని అడుగుతున్నారు. ఆ రామ జన్మభూమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ సభలో ముందు వరుసలో అక్కడ కింద ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు మరొకసారి ఇంతకు ముందు ఇవ్వని వారు ఇప్పుడు ఇవ్వవచ్చు, లేదా ఇచ్చిన వారు ఇతోధికంగా మరింతగా ఇవ్వవచ్చు. ఆ ప్రేరణ రాముడు మీకు ఎలా కలిగిస్తాడో దాన్ని అందించేందుకు మీరు సిద్ధమైతే దాన్ని స్వీకరించేందుకు కార్యకర్తలు అక్కడ మొదటి వరుసలో ఉన్నారు. రామ జన్మభూమికి మీ నిధి సమర్పణ చేయదలుచుకున్న వారు కార్యకర్తల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ సంస్కార భారతి విజయవాడ శాఖ గౌరవాధ్యక్షులు న్యాయవాది శ్రీ వేముల హజరత్తయ్య గుప్తా గారు, అలానే అధ్యక్షులు నాట్యాచార్యులు శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారు, వారిద్దరిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఇంతటి శక్తివంతులైనటువంటి వారు, సహృదయులైనటువంటి వారు మనందరి దగ్గర ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ ఈ రామదాసు కీర్తనని గానం చేయవలసిందిగా మన గాయని గాయక బృందాన్ని కోరుతున్నాను. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండడు. రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృత్యు సోమకుని ములు చంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండడు. మృత్యు సోమకుని ములు చంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సురల కొరకు మందరగిరి మోసిన కుమావతారుని కృప మనకుండదు. సురల కొరకు మందరగిరి మోసిన కుమావతారుని కృప మనకుండదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సురాకులాగిరయా
వరకు ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలికనుండడు. ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలికనుండడు. తక్కువేమి మనకు రాడు ఒక్కడుండు వరకు దశగ్రీవుమును దండించినయ దశరథ రాముని దయ మనకుండదు. దశగ్రీవుమును దండించినయ దశరథ రాముని దయ మనకుండదు. తక్కువేమి మనకు రావు ఒక్కడుండు వరకు ఇలలో ఎరుకుల మందు దయించిన బలరాముడు మన బలమయ్యుండడు. ఇలలో ఎరుకుల మందు దయించిన బలరాముడు మన బలమయ్యుండడు. తక్కువేమి మనకు రావు ఒక్కడుండు వరకు దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండడు. దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండడు. తక్కువేమి మనకు రాము ఒక్కడుండు వరకు కలియుగాంతమున కలిగడి దైవము కలిగి మనలను కావలనుండదు. కలియుగాంతమున కలిగడి దైవము కలిగి మనలను కావలనుండదు. తక్కువేమి మనకు రావు ఒక్కడుండు వరకు రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణుడెడ నమ్మియుండగా. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణుడెడ నమ్మియుండగా. స్వామీజీ మాట్లాడింది ఎవరి దగ్గరైనా అబ్బాయి దగ్గర ఉందే మాట్లాడారు. స్వామీజీ మాట్లాడిన ఫోటోలు ఈనాటి స్వర సమర్పణ కార్యక్రమానికి ఆహ్వానితులు వక్త విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి శ్రీ తనికండ సత్య రవికుమార్ గారు. వారు వేదిక మీద ఆశయంలో ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమతీం సస్యసంపన్నాం సర్వజీవసుపోషిణీం పావనీం దేవతామూర్తిం వందే భారతమాతరం. భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాల ముందు మోకరిల్లుతూ స్వర సరస్వతులకు ప్రణమిల్లుతూ
ఈరోజు యావత్ భారతదేశం కూడా జన మన ధనపూర్వకంగా నీరాజనాలు అర్పించే అయోధ్య రాముడికి 491 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన శుభ సమయంలో శుభఘట్టంలో ప్రతి వ్యక్తి కూడా ఉత్సుకతతో ముందుకు వచ్చి అయోధ్యలో రామమందిరం నవ్య భవ్య దివ్య రామమందిర నిర్మాణానికి నడుం బిగించి ముందుకు కదిలారు. మకర సంక్రాంతి రోజు నుంచి జనవరి 15 నుంచి మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి 27 వరకు ఒక మండల దీక్షగా యావత్ భారతదేశం కూడా అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో రమ్య రామ మందిర నిర్మాణం ధ్యేయంగా నిధి సేకరణ అభియాన్ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఏదైతే ట్రస్ట్ ఉన్నదో ఆ ట్రస్ట్ ప్రతినిధులుగా యావత్ భారతదేశం కూడా నిధి సేకరణ చేయడం జరిగింది. అక్కడ జన నీరాజనం అందుకున్నాడు రాముడు, ధన నీరాజనం అందుకున్నాడు రాముడు, ఇక్కడ స్వర నీరాజనం అందుకున్నాడు రాముడు. కాబట్టి తరతమ భేదాలు లేకుండా అతి సామాన్యమైనటువంటి ఒక బిచ్చగాడు కూడా తన దగ్గర ఉన్నటువంటి సేవండి బొచ్చుని బోర్లిచ్చి అందులో వచ్చినటువంటి సమస్త ధనాన్ని కూడా తిరిగి ఇచ్చినటువంటి బిచ్చగాడిని చూసాము. రోజువారీ కూలి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి ఒక మాతృమూర్తి తీర్పు వచ్చిన రోజు నుంచి రామాలయ నిర్మాణం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి ఆ మాతృమూర్తి ప్రతిరోజు తాను దాచినటువంటి ధనాన్ని 1,06,000 రూపాయలు రామాలయ నిర్మాణం కోసం ఆ మాతృమూర్తి కూలి పని చేసుకునే మాతృమూర్తి అందించిన ఘట్టం చూశాం. ఆనాడు 12 జ్యోతిర్లింగాలలో తొలి జ్యోతిర్లింగం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకార మమలేశ్వరం అని మనం చెప్పుకునేటటువంటి మొదటి జ్యోతిర్లింగం సౌరాష్ట్రలో సోమనాథులో ఉన్నటువంటి సోమనాథ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ కూలగొడితే ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తిరిగి దాన్ని జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేశారు. ఈనాటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గారు అయోధ్య రామాలయానికి తాను కూడా ముందుకు వచ్చి నిధి సమర్పణ చేశారు. అంటే అతి సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు అందరం కూడా రాముని యొక్క పాదాల ముందు సామాన్యులమే అని రాముడు నిరూపించి చూపించాడు. రామ మందిరం కేవలం రాముడి కోసం కాదు, ఈ సమస్త సమాజం కోసం, హైందవ చైతన్యం కోసం, సామాజిక సమరసత కోసం, రామరాజ్య స్థాపన కోసం జరిగింది. మనకి 7 జ్యోతిర్లింగాలు, ఏ విధంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 7 మోక్ష నగరాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, చేవా, సప్తైతే మోక్షదాయక. మొట్టమొదటి చెప్పినటువంటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగాన్ని కూలగొడితే తిరిగి పునర్నిర్మాణం చేసుకున్నాం. సప్త మోక్ష నగరాల్లో మొట్టమొదటి మోక్ష నగరం అయోధ్య. అంటే జయింప శక్యము కానిది అని అర్థం. అయోధ్య అంటే 491 సంవత్సరాల ఆపాలను చూశారు. 77 పోరాటాలు జరిగాయి. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేశారు. అయినప్పటికీ దాన్ని ఆపలేకపోయారు. కాబట్టి అటువంటి రామాలయ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. న్యాయస్థానాల ద్వారా పోరాటాలు జరిగాయి. చివరికి ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తూ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇక్కడితో ప్రారంభమైంది. ఈ దేశంలో ఉన్న అనేక కంపెనీలు ముందుకు వచ్చి అయోధ్య రామాలయం నిర్మించాలని ముందుకు వచ్చాయి. కానీ హైదరాబాద్ వెళితే, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళితే వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన 100 మందిలో 99 మంది ఏ గుడికి వెళ్ళామంటే బిర్లా మందిరికి వెళ్ళామని చెబుతారు. కాబట్టి అది అయోధ్య మందిరం టాటా మందిరము, బిర్లా మందిరము, అంబానీ మందిరమో కాకూడదు, అది రామ మందిరమే కావాలి అన్న సంకల్పాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీసుకున్నది. ప్రతి వ్యక్తి నుంచి మీకు గుర్తుంటుంది, అయోధ్య ఉద్యమంలో అనేక ఘట్టాలు నడిచాయి. 1986లో రామజానకి రథయాత్రలు చేశాము. 89లో రామశిలా పూజలు చేశాము. ₹25 దక్షిణ ఇచ్చాం. మనం కార్తీక మాసం వస్తే మనందరం చేస్తూ ఉంటాం, సాలగ్రామ దానం చేస్తూ ఉంటాం. ₹25 ఇప్పుడు తీసుకోవడం లేదు, వెనక్కి ఇచ్చేస్తున్నారు పురోహితులు కూడా. ₹25 షోడ కూడా రాదని. కాబట్టి ₹25కి మనకంత సెంటిమెంట్ ఉన్నది. ₹25 ఇచ్చి శిలా పూజల్లో మన రాముల మందిర నిర్మాణం జరగాలని 8 కోట్ల రూపాయల నిధి సమర్పించారు ఆ రోజుని. మరి ఈ రోజుని రామ జన్మభూమి నిధి సేకరణ అభియాన్ 40 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,900 గ్రామాలలో
పంచాయతీ గ్రామాలలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామానికి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆల్రెడీ ఇచ్చిన చెక్కులు ఇంకా రియలైజ్ అవ్వలేదు బ్యాంకులో. కాబట్టి ఎంతవరకు అందిన సమాచారం ప్రకారం సుమారుగా 2,500 కోట్ల రూపాయల వరకు రామ నిధి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అందడం జరిగింది. ఇక్కడ 4 ఫేసులు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అభివృద్ధి జరుగుతుంది. మొదటి ఫేసు, రెండవ స్థలం శ్రీరాముడిది. దురదృష్టం ఏంటంటే ఈ 27 ఎకరాలు కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి గుడికి ఇచ్చేసింది. అంటే 70 ఎకరాల స్థలం. ఇందులో మందిర నిర్మాణం జరుగుతున్నది. ఈ 2.77 ఎకరాలు ముఖ్యంగా మందిరం చేసి వేలాది లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. 3rd ఫేజ్. ఇక 4th ఫేజ్ కేంద్ర ప్రభుత్వం అనేది. ఇప్పటికి 6 లైన్ల రైల్వే లైన్ ని సిద్ధం చేస్తున్నారు. మర్యాదారాం పేరుతో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి విమానాలు అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం వైపు చేస్తున్నది. కాబట్టి అయోధ్య వెళ్ళి వచ్చిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకునేవారు ఆ డేరాలో రాముని చూసి. ఈవేళ మన రాముడు పరిపాలన మనం ఎంత ఆదర్శంగా చెప్పుకుంటామో రాముని యొక్క ఆలయం కూడా ప్రపంచంలో అంతా భవ్యంగా చెప్పుకునేలాగా మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ మందిర నిర్మాణం మనందరం గుర్తుంచుకోవాలి. కలియుగంలో ఏది మనకి శక్తిని ప్రసాదించేది అంటే శంఘే శక్తి కలియుగం. కలిసి ఆలోచించడం. మనం చెబుతూ ఉంటాం మంత్రంలో సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే అని. కలిసి కూర్చుంటాం, కలిసి ఆలోచిస్తాం, కలిసే ఏ పనిని చేస్తాం, కలిసి భుజిస్తాం. ఇది మర్చిపోయాం. మనం ఇందాక పూజ్య స్వామీజీ కూడా చెప్పారు ఏమేమి మర్చిపోయామో మనం. వాటిని మళ్ళీ పాదుకొల్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మన చెవులలో ఇంకెప్పుడు కూడా రాముడు లాంటి మొగుడు నాకొద్దు, రావణాసుడు లాంటి మొగుడు కావాలని పాడే పాటలు వినపడకూడదు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అనే పాటలు మన పిల్లలకు వినపడాలి. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. కాబట్టి ఇంటికి వెలుగు వెళ్ళాలంటారు. ఇక్కడ నిజంగా అది రుజువు అయింది ఈ మండపం మీద. నన్ను ఏమనుకోకుండా ఉంటే 2 పుణ్యమూర్తులు మాత్రమే ఇక్కడ పాడగలిగారు శివకేశ్ వల్ల. సంగీత కళాకారులు వాళ్ళు త్రిమూర్తులు వారు ఉన్నారు. మిగిలిన మాతృమూర్తులు అందరూ కూడా సరస్వతి పుత్రికల్లాగా వారు మాత్రమే పాడగలిగారు. కాబట్టి మీ నుంచే మార్పు రావాలి సమాజంలో. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే బలుస్తాం, విడిపోతే పడిపోతాం. ఇది మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇందాక స్వామీజీ చెప్పారు స్వతంత్రం వచ్చిన తర్వాతనే మన కళలు నాశనం అయిపోయాయి. అక్కడ మన మందిరాన్ని రక్షించుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన గోవుల్ని గౌరవాన్ని నిలబెట్టుకుందాం, గోహత్య జరగకుండా చూసుకుందాం. మన తర్వాత తరాలకి మన సంస్కృతిని, మన సభ్యతని, మన సంస్కారాన్ని అందిద్దాం. హైందవ చైతన్యాన్ని కలిగిద్దాం. ఈ హైందవ చైతన్యం ప్రపంచాల్లో శాంతిని ప్రసాదించే వరంగా మారుతుంది. కాబట్టి ఒక హిందువు అందరూ సుఖంగా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతని కోరుకుంటాడు. మిగతా వాళ్ళు నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళతో తెచ్చిపోవాలి కాపిళ్ళు లేకపోతే సైతాలను చెబుతారు. కాబట్టి అందరూ బాగుండాలని, ఈ ధర్మం బాగుండాలి, ప్రపంచంలో శాంతి ఉండాలి. అటువంటి ప్రయత్నాన్ని మీరందరూ సంస్కార భారతికి సహకరించమని, విశ్వ హిందూ పరిషత్కి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై శ్రీరామ్. రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి మంగళప్రదమైనటువంటి ముగింపు దశకు చేరుకున్నాం. ఈనాటి కార్యక్రమంలో సంస్కార భారతి సహకార్యదర్శి శ్రీ రామ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి దుర్గా శ్రీనివాస్ గారు తదుపరి కార్యక్రమాల నిర్వహణ కోసం సన్నద్ధం అవుతున్నారు. అలానే సంస్కార భారతి గౌరవాధ్యక్షులు శ్రీ హజరత్ గుప్తా గారు వేదిక మీద ఉన్నారు. అధ్యక్షులు శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ మొత్తం మనందరి ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఒక మంగళకరమైనటువంటి ముగింపును అందుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రామచంద్రమూర్తికి మనం మంగళ నీరాజనాలు
స్వర కుసుమాలుగా సమర్పించుకుందాం. ఇప్పుడు మంగళ కీర్తనను గానం చేయవలసిందిగా మన గాయని గాయక బృందాన్ని కోరుకుంటున్నాం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. కోసలేశాయ మంత్రహాసదాస పోషకాయ వాసవాది వింద సర్వరాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకనకశోభితాయ భూరిమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ దరజతనుసదేయాయ చారుమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోరమాయ చావజాత గురువరాయ భవ్యమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాలనాయ అండజాతవాహనాయ అమృతమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ సుఫలమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. రామదాసాయ మృగహృదయకమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదులహృదయకమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీశ్వరాయ మహితమంగళం. మహితమంగళం మహితమంగళం మహితమంగళం. బహుశా ఇటీవల కాలంలో ఇంత చక్కటి సుసంపన్నమైనటువంటి కార్యక్రమం మరొకటి ఉండదేమో అని నాకు అనిపిస్తోంది. మీ అందరూ కూడా అంగీకరించినట్లయితే మీ కరతాళ ధ్వనుల ద్వారా మీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక చక్కటి కార్యక్రమం, అందరూ మనసు పెట్టి మనసుతో చేసిన కార్యక్రమం, మన కార్యక్రమం. శ్రీమతి జ్యోతి గారు, శ్రీమతి సత్యవతి గారు, వారిద్దరి సారథ్యంలో గాయని గాయక బృందం ఈ రోజున శ్రీరామ నామాన్ని, స్వరకుసుమాల్ని స్వర సమర్పణగా మార్చి సమర్పించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాద్య సహకారం అందించారు వాయులిన మీద శ్రీ సావలి శ్రీనివాస్ గారు, మృదంగంతో శ్రీ అమ్ముల ప్రసాద్ గారు, ప్రకాష్ గారు తబలతో, ఒక శృతి లయ రాగం వీటన్నిటి యొక్క సమున్నతమైనటువంటి మేళవింపు మనందరి మనసుల్ని ఎంత ఆహ్లాదపరుస్తుందో మనం చూసాం. ఈ కళాకారులందరికీ కూడా ఇప్పుడు జ్ఞాపికల సమర్పణ.
నిర్వహించవలసిందిగా గౌరవాధ్యక్షులు శ్రీ హజరతే గుప్తా గారు రవికుమార్ గారిని కోరుతున్నాను. నేను అంటే మీరు కళాకారులమ్మ మీరు అందరూ అక్కడే ఉంటే వారు మీకు జ్ఞాపికలు అందజేస్తారు. సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కొక్కరుగా ఇబ్బంది. శ్రీమతి నెమలికంటి జ్యోతి గారు, మీరెవరో వారికి సంకేతం అందిస్తే వారు మీకు జ్ఞాపికలు అందిస్తారు. మిగతా వాళ్ళు కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి జి సత్యవతి గారు, వీరందరికీ ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రం, సంస్కార భారత పక్షాన అభినందన పత్రం, శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ సేకరణ ముగింపు సూచకంగా అందిస్తున్నారు శ్రీమతి జి పల్లవి గారు, కుమారి దీపిక గారు, కుమారి దీపిక గారు, శ్రీమతి హరిత గారు, శ్రీమతి హరిత గారు, శ్రీమతి సూర్యకాంతి గారు, శ్రీమతి సూర్యకాంతి గారు, శ్రీమతి జానకి గారు, శ్రీమతి జానకి గారు, శ్రీమతి ఎం సరస్వతీదేవి గారు, కరెన్సీ నగర్ శ్రీమతి జానకి గారు, శ్రీమతి ఎం సరస్వతీదేవి గారు కోరంకి, ఎం సరస్వతీదేవి గారు, శ్రీమతి రమ్య గారు కోరంకి, శ్రీమతి విద్యాధరి గారు కానూరు, శ్రీమతి విద్యాధరి గారు కానూరు, శ్రీమతి ఆదుర్తి సుహాసిని గారు, శ్రీమతి విద్యాధరి గారు, మీరు ఒక్కసారి గ్యాప్స్తే విద్యాధరి గారు ఆ జ్ఞాపిక ఇవ్వడం అందరూ ప్రేక్షకులు అందరూ కూడా చూస్తారు. శ్రీమతి విద్యాధరి గారు, శ్రీమతి ఆదుర్తి సుహాసిని గారు, ఆదుర్తి సుహాసిని గారు, శ్రీమతి సిహెచ్ సీతారత్నం గారు అయోధ్యానగర్, రామ జన్మభూమి నిధి సేకరణలో స్వీకరిస్తున్నటువంటి సభ్యులు ఒకసారి లేచి నుంచోండి. నిధి సమర్పించేందుకు భక్తులు ఇక్కడ వారు వేచి చూస్తున్నారు. అందుకని ఆ రామ జన్మభూమి నిధి స్వీకరించేటువంటి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఈ సభా వేదిక దగ్గర ఉన్నటువంటి దాతల్ని కలవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి కనకదుర్గ గారు అయోధ్యానగర్, శ్రీమతి సిహెచ్ సీతారత్నం గారు అయోధ్యానగర్, శ్రీమతి పద్మావతి దేవి గారు రామకృష్ణాపురం, శ్రీమతి పద్మావతి గారు రామకృష్ణాపురం, శ్రీమతి బిహెచ్ కామేశ్వరి గారు ముత్యాలంపాడు, శ్రీమతి కామేశ్వరి గారు ముత్యాలంపాడు, రామ జన్మభూమి నిధి స్వీకరించేటువంటి కార్యకర్తలు కొద్దిగా వేదిక ముందుగా ఉండండి. అంటే అందరూ వేదిక మీద వస్తే ఎవరు కళాకారులు ఎవరు ఇతరులో మనకు తెలియడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ నిధి స్వీకరించేటువంటి కార్యకర్తలు వేదిక ముందు భాగంలో ఉంటే దాతలు అక్కడికే వచ్చి వారిని కలుస్తారు. శ్రీమతి బిహెచ్ కామేశ్వరి గారు, శ్రీమతి బొత్సు నాగలక్ష్మి గారు సత్యనారాయణపురం, శ్రీమతి సుసర్ల నందిని శ్రీనివాస్ గారు సత్యనారాయణపురం, నందిని శ్రీనివాస్, శ్రీమతి శ్రీమతి సుసర్ల నందిని శ్రీనివాస్ గారు, శ్రీ మాడభూషి వెంకట శేషబాబు గారు సింగనగర్, మాడభూషి వెంకట శేషబాబు గారు, శ్రీమతి పద్మావతి గారు కృష్ణలంక, శ్రీమతి పద్మావతి గారు కృష్ణలంక, శ్రీమతి ఉదయలక్ష్మి గారు
శ్రీమతి ఉదయలక్ష్మి గారు, శ్రీమతి ఎం శారద గారు, శారద వనజశ్రీ సీతానగరం, శ్రీమతి శారద వనజశ్రీ గారు సీతానగరం, వసుంధర గారు సీతానగరం, వసుంధర గారు సీతానగరం, భారతి గారు తాడేపల్లి, స్వర్ణలత గారు మంగళగిరి, నాగపూజిత గారు గొల్లపూడి, గోళ్లమూడి అనురాధ గారు విద్యాధరపురం, శ్రీమతి నాగపూజిత గారు గొల్లపూడి, గోళ్లమూడి అనురాధ గారు విద్యాధరపురం, గోళ్లమూడి పూర్ణేందు శంకరం గారు అది ఇంటర్నల్, అది మనం అది మార్చుకొని పెంచుకోండి మళ్ళీ మొక్కలారా జరిగిపోతుంది. శ్రీమతి గోళ్లమూడి అనురాధ గారు విద్యాధరపురం, గోళ్లమూడి పూర్ణేందు శంకరం గారు విద్యాధరపురం, శ్రీమతి సిహెచ్ శ్వేతా కళ్యాణి విద్యాధరపురం, శ్రీమతి రాధిక సుబ్రహ్మణ్యం గారు మచిలీపట్నం, శ్రీమతి రాధిక సుబ్రహ్మణ్యం గారు మచిలీపట్నం, శ్రీమతి వెంపరాల రామలక్ష్మి శాస్త్రి గారు ఏలూరు, అందరికీ అందినట్లేనండి. ఎవరి పేరైనా రాలేదా? అలానే ఇప్పుడు వాద్య కళాకారులు శ్రీ అమ్ముల ప్రసాద్ గారు, మృదంగ విద్వాంసులు అమ్ముల ప్రసాద్ గారు మృదంగ వాద్యంతో సహకరించారు. శ్రీ సావలి శ్రీనివాస్ గారు వాయులీన సహకారం అందించారు. శ్రీ ప్రభాకర్ గారు తబలాతో సహకరించారు. సూర్యప్రకాష్ గారు ప్రభాకరు లాగా వెలుగుంటారు, నా మాట పొలుపోదు. సూర్యప్రకాష్ గారు కళాకారులందరికీ కూడా జ్ఞాపికలు అభినందన పత్రాలు అందించారు. శ్రీనివాస్ గారు అలాగే అండి. శ్రీ దుర్భా శ్రీనివాస్ గారు, రామ్ కుమార్ గారు, అట్లాగే జ్యోతి గారు, వీరి ముగ్గురికి కళాకారులందరూ చిరు సత్కారం అందించాలని కోరుకుంటున్నారు. శ్రీ దుర్భా శ్రీనివాస్ గారు, గూటాల రామ్ కుమార్ గారు, అట్లాగే జ్యోతి గారు, వీరందరికీ కూడా కళాకారులందరూ మేమందరం ఆత్మీయంగా చిరు సత్కారాన్ని అందించాలి అని కోరుకుంటున్నారు. శ్రీనివాస్ గారు రండి, అలానే రామ్ కుమార్ గారు, జ్యోతి గారు, ఈ ముగ్గురికి కళాకారులు అందరూ కలిసి అందజేస్తారు. ఈలోగా వేముల హజరత్తే గుప్తా గారు మాట్లాడతారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామో విగ్రహాన్ ధర్మః అన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది శ్రీరామనామ సంకీర్తన గానాల్ని వినిపించిన ఈ భూమి ధర్మవంతంగా
శ్రేయవంతంగా ఫలవంతంగా విజయోత్సాహంతో ముందుకు సాగాలని మనందరం కూడా కోరుకుందాం. మరి ఇంతటి ఈ శ్రావ్య సంగీత చరిలో మనందరం కూడా ఒకసారి నామ సంకీర్తన కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. జస్ట్ ఒక చరణం మనం పలుకుదాం. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ రామ హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. మరి ఆ కోదండరాముడు సీతారాముడు ఆంజనేయ స్వామికి భక్తి పారవశ్యంలో నింపినటువంటి ఆ విగ్రహం మనందరినీ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో కరోనా ప్రభావం లేని వ్యక్తులుగా మనందరినీ ఆనంద పరవశులు చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఇందాక స్వామి చెప్పిన